ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగగా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం 6 ప్రయాణికులు 4 సిబ్బంది తమ వస్తువులను తీసుకుని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రయాణికులను మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. సెల్ఫ్ మోటార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా RRR ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరగగా బస్సులో ఉన్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఖమ్మం నుంచి విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. మొత్తం 6 ప్రయాణికులు 4 సిబ్బంది తమ వస్తువులను తీసుకుని దూరంగా వెళ్లారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ప్రయాణికులను మరొక బస్సులో కొవ్వూరు నుంచి తరలించారు. బస్సు ప్రమాదంతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ను అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి, బస్సు ప్రమాద వివరాలేంటి? ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న RRR ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి ఒకసారిగా నిలిచిపోయింది. అక్కడ సెల్ఫ్ మోటార్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు బస్సు డ్రైవర్ తెలిపారు. బస్సులో ప్రమాద సమయంలో సుమారు 10 మంది ఉన్నారు. అందులో 4 సిబ్బంది ఉన్నారు. వెంటనే అందరూ అప్రమత్తంగా బస్సు దిగిపోవడం వెంటనే కాలిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమాదాన్ని గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి వెంటనే మంటలు అదుపు చేసే ప్రయత్నించిన బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దీంతో కొవ్వూరు, రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లే వైపు భారీగా కిలోమీటర్ ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులంతా. ఇంకా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ కొనసాగుతుంది. గామన్ వంతెనపై ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ విడిచిపెట్టడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారింది. పోలీసుల దగ్గరుండి అప్పుడు సహాయ చర్యలు చేపడుతున్నారు. ధన్యవాదాలు మోహన్. కావాలదట